హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. మనకి జోహో కంపెనీ నుంచి మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందనమాట. మనకి 10+2 లేదా ఎనీ డిగ్రీ లేదా 10th పాస్ అయ్యి ఉంటే మీరు ఈ జాబ్కి అనేది మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. మీరు ఖచ్చితంగా అలాగే మీకు 100% మీకు లైవ్ టెస్ట్లో మీకు ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా చూపిస్తానమాట. మీకు ఎలా అప్లై చేసుకోవాలో కూడా చెప్తాను. కాబట్టి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసి వీడియో నచ్చినట్లయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మనకి చూసుకున్నట్టయితే మనకి 3 lakhs per year మనకి శాలరీ ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు చూసుకోవచ్చు అనమాట. మీకు ఫస్ట్ వచ్చేసి మీకు అప్లికేషన్ ఉంటుంది. మీరు మీ యొక్క రెజ్యూమ్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు వితిన్ 1 hour మీకు అనేది కాల్ వస్తుందన్నమాట. ఓకేనా గైస్, ఇప్పుడు వచ్చేసి మీకు అప్లై ప్రాసెస్ చెప్తాను. కాబట్టి వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేసి వీడియో నచ్చినట్లయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వీలైతే ఖచ్చితంగా చెక్ చేయండి. చూసుకోవచ్చు అనమాట. మీకు కింద లింక్స్ అనేవి మీకు కింద డిస్క్రిప్షన్లో అనేది పిన్ చేస్తాను, వీలైతే చెక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం మనకు విజిట్ చేస్తున్నట్టయితే కింద టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. ఫాస్టర్ అప్డేట్స్ కోసం కింద టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. అలాగే వాట్సాప్ ఛానల్ కూడా ఉంటుంది, వీళ్ళైతే జాయిన్ అయిపోండి. ఇప్పుడు వచ్చేసి మీకు చూపిస్తున్నాయి కదా, ఇక్కడ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఉంటుంది. తర్వాత మీకు రెఫర్ ఏ ఫ్రెండ్, అంటే మీ ఫ్రెండ్ కూడా మీకు ఈ జాబ్ నోటిఫికేషన్ గురించి కూడా చెప్పొచ్చు అనమాట. ఫస్ట్ అయితే మీరు వచ్చేసి రెఫర్ ఏ ఫ్రెండ్, అంటే రెఫర్ ఏ ఫ్రెండ్ గురించి మీకు ఎవరికైనా తెలిసిన అనుకుంటే రెఫర్ ఏ ఫ్రెండ్ మీకు రెఫర్ చేసేయండి. ఓకేనా. తర్వాత వచ్చేసి మీకు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని దాని మీద ఉంటుంది కదా, చూసుకోండి. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మీరు జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్టయితే మనకి దిస్ ఈజ్ ఏ రిమోట్ పొజిషన్, అంటే మనకి ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నోటిఫికేషన్ అనమాట. చూసుకున్నట్టయితే మనకి కీ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి మనకి మేనేజ్ షెడ్యూల్స్, అపాయింట్మెంట్స్ అండ్ కరస్పాండెంట్ ఫర్ ద టీమ్ మెంబర్స్ అనమాట. టీమ్ మెంబర్స్కి వచ్చేసి మీరు షెడ్యూల్స్ అనేవి, అపాయింట్మెంట్స్ అనేవి మీరు మేనేజ్ చేయాలన్నమాట. అలాగే ప్రిపేర్ ఏ ఆర్గనైజ్ డాక్యుమెంట్స్ అండ్ రిపోర్ట్స్ అనమాట. టీంకి సంబంధించిన డాక్యుమెంట్స్, రిపోర్ట్స్ కూడా మీరు తయారు చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు అసిస్టెంట్ ఇన్ ప్లానింగ్ అండ్ కోఆర్డినేటింగ్ విచువల్ మీటింగ్స్ అండ్ ఈవెంట్స్ అనమాట. అంటే మీరు ఈవెంట్స్ లేదా మీటింగ్స్లో మీరు ఒక కోఆర్డినేటర్గా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు లాస్ట్లో చూసుకున్నట్టయితే మీకు ప్రొవైడ్ జనరల్ అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ టు ఎన్హాన్స్ ఆపరేటింగ్ ఎఫిషియన్స్ అనమాట. అలాగే మీరు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కింద కూడా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. సమ్ టైమ్స్లో వచ్చేసి మీకు రిక్వైర్మెంట్స్ చూసుకున్నట్టయితే మీకు ఎక్సలెంట్ ఆర్గనైజేషన్ అండ్ టైమింగ్ మేనేజ్మెంట్ స్కిల్స్ అనమాట. మీకు టైం అనేది మీరు ఎలా మేనేజ్ చేయగలరో తెలుసుకుంటే మీరు ఈ జాబ్కి అనేది మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే మీకు ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీస్ సాఫ్ట్వేర్ అండ్ విచువల్ కమ్యూనికేషన్ టూల్స్ అనమాట. మీరు ఏం భయపడవసరం లేదు, ఎందుకంటే మీకు వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి కమ్యూనికేషన్స్ గురించి, ఆఫీస్ సాఫ్ట్వేర్స్ గురించి మీరు దీని మీద పట్టించుకోవాల్సిన లేదు. లాస్ట్ చూసుకున్నట్టయితే మనకి స్ట్రాంగ్ కమ్యూనికేషన్స్ అండ్ ప్రొఫెషనల్ అనమాట. అంటే మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మనకు వచ్చి ఉంటే సరిపోతుంది. అలాగే ఎబిలిటీ టు హ్యాండ్ కాన్ఫిడెంటల్ ఇన్ఫర్మేషన్ విత్ డిస్క్రిప్షన్ అనమాట. మీ యొక్క ఇన్ఫర్మేషన్తో మీరు అనేది క్లారిటీగా ఉండాలన్నమాట. ఇవి వచ్చేసి మనకి జాబ్ రిక్వైర్మెంట్స్, అలాగే రెస్పాన్సిబిలిటీస్ అనమాట. ఇప్పుడైతే మీకు ఎలా అప్లై చేసుకోవాలని చెప్తాను. ఇక్కడ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మీరు మీ యొక్క రిజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క ఫస్ట్ నేమ్, మీ మిస్టర్స్ ఇచ్చేసి మీ నేము, అలాగే మీ లాస్ట్ నేము, మీ ఈమెయిల్, ఇక్కడ మీ యొక్క నేము, మీ యొక్క లాస్ట్ నేము, అలాగే మీ ఈమెయిల్, అలాగే మీ యొక్క మొబైల్ నెంబరు, అలాగే మీకు సోషల్ నెట్వర్క్ లింక్డ్ఇన్ వెబ్సైట్ ఉంటే మీరు ఆ వెబ్సైట్ యొక్క, అంటే మీ ప్రొఫైల్ యొక్క లింక్ వచ్చేసి మీరు అక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మీకు అటాచ్మెంట్ వచ్చేసి మీరు రిజ్యూము, అలాగే కవర్ లెటర్ అనేది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. 2 అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. జాబ్కి వచ్చేసి ఈ రెండు వచ్చేసి మనకి మెయిన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మీకు అసెస్మెంట్ అనమాట. మీకు లైవ్లోని మీకు టెస్ట్ అనేది పెడతారనమాట. దీనికి వచ్చేసి మీరు ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అయితే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి, ఎందుకంటే మీకు వితిన్ 1 hourలో మీరు కాల్ అనేది మీకు ఖచ్చితంగా వస్తుంది. మీకు వితిన్ 1 dayలో మీరు అయితే జాబ్ అనేది ఇస్తారనమాట. ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే మీరు జాబ్కి వచ్చేసి మీకు 3 lakhs వచ్చేసి మీకు పెర్ ఇయర్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే గైస్, వీడియో వచ్చేసి ఇది అనమాట. వీడియో నచ్చినట్టయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.